ముఖ్యంగా మీరు రాజకీయంలో చాలా అనుభవం ఉంది గదా! మీరు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్‌లో 6 హామీలు ఇచ్చారని చెప్పి దానిలో ప్రజల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. 6 హామీలలో దాదాపు ఈ రోజు వరకు 1,00,00,000 పైన అప్లికేషన్స్ వచ్చాయండి. దీని గురించి ఇది అమలయ్యే అవకాశం ఉందా? అమలైతే ఏ విధంగా ఉంటుంది? దీనికి ఎంత టైం ఇస్తే బావుంటుంది? ఇది అవసరమా? ఉచితాలనేది అవసరమా? మీ అభిప్రాయం సూటిగా చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నెల కూడా కాలేదు సరిగా వాళ్ళు ముఖ్యమైన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం అయ్యి ఇప్పుడు బట్టి విక్రమార్క ముఖ్యమైన ఉప ముఖ్యమంత్రి, తర్వాత ఫైనాన్స్ చాలా బాగా చేస్తున్నారు. ఆయనకు నాలెడ్జ్ ఉంది బేసిక్. తర్వాత రేవంత్ రెడ్డి గారు పరిగెత్తురు అన్ని 6 సూత్రాలు అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు. కొంచెం టైం కావాలి. ఎందుకంటే ఇదివరకు చేసిన అప్పులన్నీ తీర్చాలి. దానికి అనుకూలంగా చేసి బడ్జెట్ తయారు చేసుకోవాలి. నిన్న రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాగా ఢిల్లీలో ప్రతి మంత్రులు సెంట్రల్ గవర్నమెంట్ మంత్రులను కలిసి కోరిరు. వాళ్ళు కూడా మన మామునార్ ప్రాజెక్టు, తర్వాత ఎత్తిపోతల పథకాలన్నీ చేద్దామని 60% నిధులు ఇస్తామని చెప్పి షేకావత్ వారు హామీ ఇచ్చిర్రు. అందరు మా సెంట్రల్ గవర్నమెంట్ కూడా హెల్ప్ తీసుకొని మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేయాలని, ప్రజలకు ఉపయోగపడాలని కోరుతున్నాను. ఓకే అండి. కొత్త ప్రభుత్వానికి ఇంకా టైమ్ ఇస్తే బావుంటదని మీరు చెప్తున్నారు. నిజంగా టైమ్ ఇయ్యాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. దీని గురించి థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.